నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వంలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని ప్రాక్టికల్గా ఏం చేస్తాము, థియరీ ఎలా నేర్చుకోవాలి, వీటన్నిటిని ఎనలైజ్ చేసుకుంటూ ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఏంటి, ప్రొడక్షన్ వర్క్స్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏంటి, అసలు స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏంటి, ఇట్లా ఒక్కొక్క మాడ్యూల్లో మనం ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దాన్ని మనం రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్తే ఏమేమి పనులు ఉంటాయి, ఎట్లా చేసుకోవాలి, వీటన్నిటిని ఎనలైజ్ చేసుకుంటూ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఈరోజు ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్కి సంబంధించిన దాంట్లో ఒక స్టేజ్, ప్రీ ప్రొడక్షన్లో చాలా వర్క్స్ ఉంటాయి, అందులో ఒక స్టేజ్ కాస్టింగ్, అంటే మనం తీసుకున్న స్క్రిప్ట్కి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనే టాపిక్ మీద మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇది మనకి జనరల్గా ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి, కొంచెం మీడియం ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్కి డిఫరెంట్ ప్రాసెస్లో వెళ్తూ ఉంటారు. మనం ఏ ప్రాసెస్లో వెళ్ళాలి, ఎట్లా వెళితే మనం అనుకున్న వాళ్ళు మనకి పర్ఫెక్ట్గా దొరుకుతారు, ఇట్లా మనం కొన్ని ఎనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా మనం స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే 3 రకాలుగా రాసుకుంటాం అని డిస్కస్ చేసుకుందాం ఒక మాడ్యూల్లో. ఒకటి, రాయడమే యాక్టర్స్ కోసం రాసుకుంటాం, అంటే చిరంజీవి గారి కోసం ఒక స్క్రిప్ట్, వెంకటేష్ గారి కోసం స్క్రిప్ట్, రజనీకాంత్ గారి కోసం స్క్రిప్ట్. కొత్త వాళ్ళైనా కొత్త వాళ్ళల్లో మనకు కొంచెం తెలిసిన వాళ్ళు, నాగశౌర్య లేకపోతే శర్వానంద్ లేకపోతే ఇంకొకళ్ళు, ఇట్లా వీళ్ళ కోసం మనం స్క్రిప్ట్ రాసుకోవడం. అంటే యాక్టర్ తాలూకు క్యాలిబర్, యాక్టర్ తాలూకు బాడీ లాంగ్వేజ్, యాక్టర్ తాలూకు స్టేచర్, యాక్టర్ తాలూకు ఇంట్రెస్ట్లు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం స్క్రిప్టులు రాసుకోవడం అనేది ఒక పద్ధతి. రెండవ పద్ధతి, స్క్రిప్ట్ రాసేసుకున్నాను, క్యారెక్టర్స్ కోసం యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని చేంజ్ ఓవర్స్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ ది యాక్టర్స్ క్యాలిబర్ కావచ్చు, వాళ్ళ టేస్ట్ కావచ్చు, ప్రొడ్యూసరు మార్కెటింగ్ కోసం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా చేస్తే బాగుండదని చెప్పడం వల్ల, ఇట్లా రకరకాల ఎలిమెంట్స్ కోసం మనం కొన్ని అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, తర్వాత చేంజ్ ఓవర్స్ చేస్తాం. మూడవది, రాయడం కొత్త వాళ్ళ కోసం రాసుకున్నామా, ఎవరి కోసమో రాసుకున్నామో తెలియదు, రాసుకున్న తర్వాత దాన్ని బట్టి క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ చెయ్యము. మనం ఫస్ట్ది మార్పులు చేర్పులు చేయం, లాస్ట్ది మార్పులు చేర్పులు చేయం, రెండోది మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఈ లాస్ట్ది ఏంటి, ఎవరిని పెట్టుకున్నా ఆ క్యారెక్టర్కి తగ్గే వాళ్ళని చెక్ చేసుకొని పెట్టుకోవడం. ఇట్లా 3 రకాలుగా స్క్రిప్ట్ రాసుకుంటాం. దాన్ని బేస్ చేసుకునే కాస్టింగ్ కూడా 3 రకాలుగా ఉంటుంది. మనం ఆల్రెడీ రాసుకున్నాం, వాళ్ళ కోసమే రాసుకున్నాం, వాళ్ళకి నేరేట్ చేసాం, వాళ్ళు ఓకే అన్నారు, పెట్టుకున్నాం. ఇప్పుడు చిరంజీవి గారి కోసం కథ రాసుకున్నా, చిరంజీవి గారికి వినిపించాను, చిరంజీవి గారు ఓకే అన్నారు, కంటిన్యూ. చిరంజీవి గారు కాదు, చిరంజీవి గారి ప్లేస్లోకి ఇంకొకళ్ళు, అంటే ఇప్పుడు చిరంజీవి గారి కోసం రాసుకున్న కథ నాగశౌర్యో లేకపోతే విష్ణు గారో లేకపోతే అట్లాంటి సెకండ్ లేదా ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ, అంటే అంత సీనియారిటీ ఉన్న ఆర్టిస్టులు కాదనుకోండి, మార్కెట్ పరంగా కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పరంగా కావచ్చు, అప్పుడు నేనేం చేస్తా, అంత రేంజ్లో బిల్డప్లు ఇవ్వద్దు, మార్పులు చేర్పులు చేసుకుంటాం. ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను ఒక పాయింట్ అనుకున్నాను, దాన్ని మీరు కొంచెం ఎలాబరేట్ చేసి పెడతారా అని అడిగాడు. నా ప్రొఫెషన్ ఏదయ్యా చెప్పు అన్నాను. సరే ఓకే అని చెప్పి పాయింట్ చెప్పాడు. పాయింట్ కోసం క్యారెక్టర్ ఎట్లా ఉండాలి ఏంటి అవన్నీ డెవలప్ చేసి ఇచ్చాం. చదివి చాలా సూపర్ ఉంది సార్, ఇది నేను తారక్కి కానీ లేకపోతే అట్లాంటి వాళ్ళకి చెప్పొచ్చా అని అడిగాడు. చెప్పకూడదు, వాళ్ళ రేంజ్కి ఇది సరిపోదు అన్నాను. అదేంటి సార్ ఇంట్రొడక్షన్ బాగుంది కదా, సూపర్ ఉంది కదా సార్ అన్నాడు. దీన్ని సూపర్ అనరు, బాగుంది అంటారు. సూపర్ అంటే ఇంకొంచెం మారుతుంది, అంటే ఇంకేం మారుతుంది సార్ అని ఎగ్జాంపుల్ చెప్తాను అని ఎగ్జాంపుల్ చెప్పా. ఏంటి, ఒక జాబ్ మేళా జరుగుతుంది, మొత్తం ఒక 35-40 కంపెనీల వాళ్ళు ఒక చోట సెటప్ చేసుకొని వాళ్ళకు తగ్గ ఆఫర్ చేస్తున్నారు. జనాలందరూ వాళ్ళకి రెజ్యూమ్ సబ్మిట్ చేస్తున్నారు. వాళ్ళల్లో నుంచి వీళ్ళు ఇంటర్వ్యూస్ చేసి కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక పెద్ద జాతరలాగా ఉంది జాబ్ మేళా. అలాంటి చోట ఒక 10 మంది సీఈఓలు వాళ్ళ అటెండర్స్ని పిలిచారు. ఈ రెజ్యూమ్ ఉన్నాడు ఎవడో పట్టుకోండి, వీడు సూపర్ ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు, వీడు మన కంపెనీ తప్ప వేరే కంపెనీలో చేయడానికి ఉండద్దు, పట్టుకొని రండి అని చెప్పారు. ఆ 10 మంది అటెండర్లు బయలుదేరారు. వెతుకుతూ అడుగుతూ వస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి అడిదిరిగి నిలబడి ఉన్నాడు. అతన్ని పిలిచి అడిగారు. అతను ఇలా బిల్డప్ ఇచ్చి వెనక్కి తిప్పాము. హీరో ఫ్రెండ్ వాడు ఎక్కడుందంటే అక్కడ చూపించాడు. అక్కడ హీరో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నాడు. వాడిని పట్టుకొని పోతే, నాకు మనం ఆల్రెడీ యాక్చువల్గా మేము రాసుకున్న డైలాగు కలుసుకోవాలనిలో ఉదయ్ కిరణ్ గారికి పెట్టేశారు.
వాళ్ళకు నేను నచ్చడం కాదు, నాకు వాళ్ళు నచ్చాలి, అలా నచ్చితేనే నేను చేస్తాను అంటాడు హీరో. సో కంటిన్యూ వెళ్తాడు, 10 చోట్లకి వెళ్తాడు, తనకు నచ్చిన చోట చేస్తాడు. ఇది అప్పుడు తన కోసం రాసిన ఇంట్రడక్షన్. సూపర్ ఉంది కదా సార్ అంటాడు. చెప్తాను, ఇంకో అడిషన్ చూడు. ఇప్పుడు హీరో పెద్ద హీరో అయితే ఏం చేస్తాం? ఓకే, సేమ్ సీఈఓల దగ్గర నుంచి అటెండర్లు బయలుదేరడం కామన్, హీరో ఫ్రెండ్ని వెతుక్కుంటూ రావడం దాకా కామన్. హీరో ఫ్రెండ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాడు ఏడరా అంటే ఇలా చూపిస్తాడు. చూపించగానే అక్కడ ఒక గోడ ఉంటుంది, ఆ గోడ భర్డ్ మన బద్దలైపోతుంది, దుమ్ము ఇటుకలు అన్నిట్లా వచ్చి పడతాయి, దాంట్లో నుంచి ఒక 2 బయట వచ్చి పడతారు. ఆ దుమ్ము ఇటుకల్లో నుంచి అప్పుడు హీరో బయటకు వస్తాడు. బయటకు చేయరా జాబ్ పేర్లు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేద్దాం అనుకుంటున్నారని వాళ్ళని పీకుతాడు. ఇది ఇంట్రడక్షన్. ఎందుకు అంటే వాళ్ళ స్టేచర్కి కొంచెం బిల్డప్లు అవసరం. వీటిని ఎలివేషన్స్ అంటుంటాం మనం మామూలుగా సినిమా భాషలో. ఎలివేషన్ అంటుంటాం. అంటే ఇప్పుడు జనాలు కూడా ఎలివేషన్ అనే పదం వాడేస్తున్నారు, కానీ జనరల్గా టెక్నికల్గా ఎలివేషన్స్ అంటాం. అంటే ఒక క్యారెక్టర్ని హౌ టు ఎలివేట్, అది స్క్రిప్ట్ గురించి చెప్పేటప్పుడు రకరకాల ఎంఫసిస్ అంటాము, ఎలివేషన్స్ అంటాము. అవి ఎట్లా చేయాలనేది మేము స్క్రిప్ట్ కోర్సులో మీకు చెప్తూ ఉంటాం. సో ఎవరి కోసం చెయ్యాలి, వాళ్ళ స్టేచర్ ఏంటి, వాళ్ళ స్టేచర్కి మన స్క్రిప్ట్ సరిపోతుందా లేదా, సరిపోవాలంటే దీంట్లో ఇంకేమన్నా 2 స్పూన్లు 3 స్పూన్లు మసాలాలు వెయ్యాలా, లేదు ఇంకొంచెం తగ్గించాలా, ఉప్పు ఎక్కువైంది ఓ నిమ్మకాయ పిండాలి, అట్లా ఎలివేషన్స్ ఎక్కువయ్యాయి వద్దు కత్తిరించి పక్కన పెట్టేస్తాం. చిరంజీవి గారు అంటారే హిట్లర్ సినిమాలో, అంతొద్దు ఇది చాలు అని. ఆ చాలన్న చోట చాలినట్టే ఉండాలి. ఓవర్ బిల్డప్లు ఇస్తే ఏమవుతుంది? ఈ మధ్యకాలంలో కొంతమంది అసలు వాళ్ళ ఇంట్రడక్షన్ టైంలోనే ఓవర్ బిల్డప్లు ఇచ్చుకున్నారు. వాళ్ళని పబ్లిక్ ట్రోల్ చేసి మళ్ళీ జీవితంలో మేము మాట్లాడడం రా బాబు అని దండం పెట్టేటట్టు జరిగింది. ఎవరికైనా అది జరిగే అవకాశాలు ఉంటాయి. అది పెద్ద సూపర్ 700 సినిమాలు చేసిన హీరో అయినా సరే, కొత్త వాళ్ళైనా సరే, ఇప్పుడు సోషల్ మీడియా ప్రకారం ప్రేక్షకులు వాళ్ళకి ఓవర్ అనిపిస్తే ఆడుకుంటారు. అందుకని ఎంత ఉండాలి అంతే ఉండాలి. ఉప్పు లాంటిది ఈ ఎలివేషన్ అనేది. ఎక్కువైతే తినలేము, తక్కువైతే సరిపోయినట్టు అనిపించదు, టేస్ట్ అనిపించదు. ఎంత ఉండాలో అంతే ఉండాలి. అట్లా మనం ఎవరి కోసం చేస్తున్నాము, ఆల్రెడీ క్యాస్టింగ్ అనుకొని చేస్తున్నామా, కొత్త వాళ్ళ కోసం చేస్తున్నామా, ఫస్ట్ డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి వీ హ్యావ్ టు మూవ్ టు క్యాస్టింగ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నా స్క్రిప్ట్ నాకు తెలుసు, ఆల్రెడీ పాపులర్ హీరోనా లేకపోతే కొత్త వాళ్ళ ఏది చేయాలని నాకు తెలుసు. అట్లా సెలెక్ట్ చేసుకోవడానికి అసలు జనరల్గా ఏమేమి ఉంటాయి మెథడ్స్ మనకి? మన స్క్రిప్ట్ని బట్టి కొన్ని రకాల క్యాస్టింగ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ది స్టార్స్. అంటే వాళ్ళ వల్ల మనకు మార్కెట్ అవుతుంది, వాళ్ళ వల్ల మనం డబ్బులు సంపాదించుకుంటాము, మన కథకి, మన స్క్రీన్ ప్లేకి, మన క్యారెక్టరైజేషన్కి ఫెచ్చింగ్ వస్తుంది అనుకుంటే వాళ్ళని పెట్టుకోవడానికి స్టార్స్ అంటాం. అంటే ఆల్రెడీ వాళ్ళ స్టార్డంతో ఇండస్ట్రీలో ఒక రేంజ్లో ఉండుంటారు. ఇప్పుడు ఉదాహరణకి నా సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల క్యారెక్టరు నేను చేశాను అనుకోండి, మార్కెట్లో ఒక రూపాయి కూడా పెరగదు, అక్కడే ఉంటుంది. అదే 10 నిమిషాల క్యారెక్టర్ మోహన్ లాల్ గారో, రజనీకాంత్ గారో, అమితాబ్ బచ్చన్ గారో, చిరంజీవి గారో చేశారు అనుకుందాం. నా సినిమా మార్కెట్ ఏమవుతుంది? మినిమంలో మినిమం ఒక 25 నుంచి 30 కోట్లు పెరుగుతుంది. వాళ్ళు ఉండేది 10 నిమిషాలే కదా, కాదు పోస్టర్ మీద ఆయన కనబడితే చాలన్నట్టు ఉంటుంది. కొన్ని సినిమాలలో పాటలో మధ్యలో ఇలా అని ఒకసారి చిరంజీవి గారు లేకపోతే రజనీకాంత్ గారు ఇలా అని పోతారు. ఎందుకు అంటే వాళ్ళు కనపడితే చాలు వేజిల్స్ వేసి జనాలు ఇంకోసారి చూడడానికి వస్తారు. సో వాళ్ళ స్టార్డమ్ నాకు అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నప్పుడు బాబా ప్లీజ్ అని బతిమలాడుకుంటామా, రిక్వెస్ట్ చేస్తామా, డబ్బులు ఇచ్చుకుంటామా, ఏం చేస్తామా అది సెకండ్. బట్ వాళ్ళు ఆ క్యారెక్టర్ని చేస్తే మనకి ఫెచ్చింగు అనుకుంటాం. అది హీరో క్యారెక్టర్ కావచ్చు, చిన్న క్యారెక్టర్ కావచ్చు, టోటల్ త్రూఅవుట్ క్యారెక్టర్ కావచ్చు, 10 నిమిషాలు కనబడే క్యారెక్టర్ కావచ్చు, అట్లా స్క్రీన్ మీద అలా చిటకలా కనబడిపోయే క్యారెక్టర్ కూడా కావచ్చు. ఇప్పుడు మగధీర సినిమా ఉంది, మగధీర సినిమాలో చిరంజీవి గారు ఉండాలా, రూలా? ఎందుకు అంటే ఆయన ఉంటే అదొక అంతే ఫీలింగ్. అట్లాగే బ్రూస్లీ సినిమా ఉంది, చిరంజీవి గారు ఉండాలా, చిరంజీవి గారికి ఏమైనా సంబంధం ఉందా? అట్లాగే స్టైల్ సినిమాలో చిరంజీవి గారు, నాగార్జున గారు ఇద్దరు ఉంటారు. మధ్యలో నాగార్జున గారు వచ్చి హీరోని రక్షించి తీసుకొని వస్తాడు. చివర్లో చిరంజీవి గారు వచ్చి ఒక ఫైట్ చేసి అవతలి వాళ్ళని అందరినీ ఆపేసి వీళ్ళకి హీరో వాళ్ళని స్టేజ్ మీదకి పంపిస్తాడు. సో ఎలాంటి వాళ్ళు ఉంటే మనకి మార్కెట్ అవుతుంది, ఎక్కువ కమర్షియల్గా సినిమా హిట్ అవ్వడానికి, ఫైనాన్షియల్గా మనం సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం తీసుకోవడాన్ని స్టార్ క్యాస్టింగ్ అంటాము. నెక్స్ట్ పాపులర్. అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక పాపులారిటీ ఉంది, స్టార్స్ కాకపోవచ్చు కానీ వాళ్ళు పాపులర్ ఆర్టిస్టులు,
వాళ్ళ వల్ల కూడా మనకి ప్యాడింగ్ అంటాం, జనరల్గా దీన్ని ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటుంటాం. టెక్నికల్గా ఇండస్ట్రీలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ప్యాడింగ్ చేసుకోవడంకి ప్యాడింగ్ కాస్టింగ్ అంటుంటాం. అంటే సినిమా పోస్టర్లో కొత్త వాళ్ళని చూసి మనలో చాలామంది సినిమా థియేటర్కి వెళ్ళాము. సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఫస్ట్ పోస్టర్ చూస్తాము, తర్వాత ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు టాక్స్ చూస్తాము. నేను ఒక ఎపిసోడ్లో చెప్పా, కొంతమంది ఉంటాం మనకి సినిమానే ప్రాణం, సినిమానే ప్రపంచం, సినిమా ఇష్టం, సినిమా కష్టం, అన్నీ సినిమానే. మనం సినిమా ఇండస్ట్రీలో పని చేయకపోయినా కానీ ఊళ్ళల్లో ఉంటారు. ఒక్కొక్క ఊళ్ళో రామానాయుడు గారు ఎప్పుడు సినిమాని పెద్ద పెద్ద సిటీలలో కానీ అక్కడ కానీ కాకుండా చిన్న చిన్న విలేజ్కి దగ్గరలో ఉండే ఒక చిన్న టౌన్ లాంటి ప్లేస్లో వేసి ఒపీనియన్ తీసుకునేవాళ్ళు, ప్రివ్యూ వేసి. నేను అడిగా, వేస్తే సిటీలో వేస్తే కదా సార్ తెలిసేదేని, సిటీలో మాస్ ఉంటుందండి, రియల్ ఒపీనియన్ రాదు. ఇలాంటి వాళ్ళు మనకి కరెక్ట్ ఒపీనియన్ ఇస్తారు. వాడు ఏం చెప్పను కూడా చెప్పడు, ఒక మాట అంటాడంతే, ఆ మాటే మనకి మౌత్ పబ్లిసిటీ అవుతుంది అని చెప్పేవాళ్ళు. నిజంగానే నేను తర్వాత చాలామందిని, కొంతమందిని అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఉదాహరణకి పెద్దపల్లి ఉంది, పెద్దపల్లి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో అటుపక్కల ఇటుపక్కలో చిన్న విలేజ్ ఉంటుంది, ఒక అమాన్పూర్ లేకపోతే కొలవచెర్లో, అలా అంకుశాపూర్, అట్లాంటి ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్లో ఒక సినిమా పిచ్చోడు ఉంటాడు. సినిమా పిచ్చోడు అని ఎందుకంటున్నామంటే, హీరోతో సంబంధం లేదు, విలన్తో సంబంధం లేదు, హీరోయిన్తో సంబంధం లేదు, డైరెక్టర్తో సంబంధం లేదు, ప్రొడ్యూసర్తో సంబంధం లేదు. ప్రతి సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజు చూస్తారు. మార్నింగ్ షో చూడాలి, వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత బాగుందా బాగాలేదా ఒకటే. ఇప్పుడు ఉదాహరణకి తెనాలి ఉంది, తెనాలి పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరంలో కొలకలూరు, ఇలాంటి నందివేలు, ఇలాంటి విలేజ్లు ఉన్నాయి. ఈ ఊళ్ళల్లో ఉంటారు ఒకళ్ళు. వీళ్ళు బండి వేసుకుంటారు అని వెళ్ళిపోయి శుక్రవారం రోజు మార్నింగ్ షో చూసేస్తారు. చూసి బయటికి రాగానే ఫోన్ తీసి టట్టా అని ఫోన్ చేసి, బావా బాలేదురా, ఫినిష్. ఆ ఊరి నుంచి ఇంకెవడు రాడు. పర్లేదురా, ఓ 10 మంది వస్తారు, సూపర్ రా, జనాలు వచ్చేస్తారు. ఇంతే. వీళ్ళు మనకి మౌత్ పబ్లిసిటీ ఇచ్చి సినిమాని సెకండ్ వీక్కో, సెకండ్ డేకో, థర్డ్ డేకో రన్ చేసేవాళ్ళు. మిగతా 90% మంది పోస్టర్ చూసి సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఈ 10%ఏ ఒక మంచి సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యేటట్టు చేస్తారు. అందులో ఆర్టిస్టులు ఉన్నారా, టెక్నీషియన్స్ ఉన్నారా, డైరెక్టరా, ప్రొడ్యూసరా, కథ, వీటితో సంబంధం లేకుండా ప్రతి సినిమా చూసి వాళ్ళు మనకి బాగుందా బాగాలేదా చెప్తారు. మిగతా వాళ్ళందరూ వీళ్ళని ఫాలో అయిపోయి వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో ప్రివ్యూస్ రాయడం, రివ్యూస్ ఇవ్వడం అదొక స్టైల్ అయిపోయింది. నాకు నచ్చిన హీరో అనుకోండి 3 పేజీలు రాస్తా, నచ్చలేదనుకోండి 1/2 పేజీ రాస్తా. దాన్ని ఇంకా నెగిటివ్ వీలైతే దాంట్లో అసలు మొత్తం చెత్త ఉంది, చెదారం ఉంది అని పెట్టి మరీ రాస్తా. కొంతమంది అసలు ఎట్లా రాస్తారంటే కామన్ సెన్స్ కూడా లేకుండా రివ్యూస్ చూస్తుంటాం. ఉదాహరణకి బాహుబలి సినిమాలో ఒక రివ్యూ చదివా నేను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కేటప్పుడు ఇంత ఉన్న బోటు వీళ్ళు వెళ్ళేటప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. ఏమనాలి వాళ్ళని? వాడికి బోటుకి, పడవకి, ఓడకి తేడా తెలియని వాళ్ళు రివ్యూలు రాస్తే ఏమంటాం? ఏజెంట్కి, ప్రైవేటు డిటెక్టివ్కి తేడా తెలియని వాళ్ళు రాస్తే ఏమంటాం? రాకి, సిబిఐకి తేడా తెలియని వాళ్ళు రాస్తే ఏమంటాం? అసలు పోలీస్కి మిగతా అట్లాంటి డిపార్ట్మెంట్స్, ఇప్పుడు ఉదాహరణకి ట్రాఫిక్ పోలీసు, ఒక సివిల్ పోలీసు, వీళ్ళిద్దరి మధ్యలో తేడా తెలియని వాళ్ళు రివ్యూలు రాసేస్తే ఏం చేస్తాం? పాపం ప్రాబ్లం ఏంటంటే ఈ రివ్యూలు చదివి మిగతా వాళ్ళందరూ సినిమా బాగాలేదు అనుకుంటారు. కొంచెం బాగుందని రాస్తే బాగుంది. సినిమా బాగుందా బాగాలేదా దాన్ని ఏమంటారంటే గుడ్డిద్ది చేలబడ్డట్టు, లేదా ఒక గొర్రెల దాటు అంటామే, గొర్రెదాటు. నిజంగా గొర్రెదాటు అంటే నవ్వుకుంటాం మనం, గొర్రెదాటు అంటారేంటి అని. ఈ జనరేషన్ చాలామందికి తెలియదు. ఒక గొర్రెల మంద వెళ్తుంది అనుకోండి, మీరు ఒక కర్ర అడ్డం పెట్టండి, ఆ మొదటి గొర్రె దాటిపోతుంది, రెండో గొర్రె దాటిపోతుంది, మూడో గొర్రె దాటిపోతుంది. ఒక 4 గొర్రెల తర్వాత మీరు ఆ కర్ర తీసేయండి, అక్కడ దాకా వచ్చిన గొర్రెలన్నీ దూకే వెళ్తాయి, మామూలుగా నడవు. అందుకే గొర్రెదాటు అనే పదం వాడుతుంటాం. అట్లాగే చాలామంది ఈ రివ్యూలు చూసే సినిమాలకు వెళ్ళిపోతారు. మంచిగా రాస్తే రివ్యూకి వెళ్ళిపోయి సినిమా చూస్తే 4 సినిమా వాళ్ళ డబ్బులు వస్తాయి, ఓకే. సినిమా మానేస్తున్నారు కూడా చూడకుండా. మీకు జడ్జిమెంట్ ఇచ్చుకోండి, ఇది మనం జనరల్గా చెప్తూ ఉంటాం. సో ఆ రివ్యూస్ కాకుండా సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసే వాళ్ళ ద్వారానే మనకు తెలుస్తుంది. కానీ మిగతా 90% జనాల కోసం మనం ఏం చేయాలి? కాస్టింగ్ చేసేటప్పుడు పాపులర్ ఆర్టిస్టులను పెట్టుకుంటాము. అంటే పోస్టర్ మీద ఒక బ్రహ్మానందం గారు, ఒక తనికెళ్ళభరణి గారు, ఒక కోవైసర్ల గారు, ఒక కొండవలస గారు, ఇట్లాంటి వాళ్ళు మీకు కనబడ్డారనుకోండి, చూడొచ్చురా సినిమా అనుకుంటారు.
అదే కొత్త ఫేస్లు అయితే వీళ్ళు ఎవరో మనకు తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు. వీళ్ళ మీద ఈ పాపులర్ ఆర్టిస్టుల తాలూకు క్యాలిబర్ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు బాగానే చేస్తారో అని ఒక ఫీలింగ్తో మనం వెళ్ళి ఆ సినిమాలు చూడడానికి ట్రై చేస్తాం. అందుకని మనం ఏం చేస్తామంటే క్యాస్టింగ్ చేసుకునేటప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటాము, పాపులర్ ఆర్టిస్టులు అంటాము. అంటే వాళ్ళు కొంచెం ఆ పోస్టర్ మీద కనబడితే ప్రేక్షకులు థియేటర్ దాకా వస్తారు, లేకపోతే రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు దాకా వెయిట్ చేసి సినిమా బాగుందని ఎవడన్నా చెప్తే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. ఫస్ట్ రోజు లేదా సెకండ్ రోజు మామూలు జనాలు కూడా రావాలి అంటే ఈ ప్యాడింగ్ ఉంటే డెఫినెట్గా వెళ్తారు. అందుకని ఆ పాపులర్ ఆర్టిస్టులని మనం కాస్టింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. మిగతా కొత్త వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినా మనం ఎంత ఇస్తున్నామో అంతకంటే ఎక్కువ మార్కెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓ బ్రహ్మానందం గారు, ఒక తనికెళ్ళ భరణి గారు ఇట్లాంటి వాళ్ళు పోస్టర్ మీద కనబడితే థియేటర్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఒక 15 to 20% పెరగడం వల్ల మనం వాళ్ళకి ఇచ్చిన డబ్బు కంటే మనకు 10% 20% ఎక్స్ట్రానే వస్తాయి తప్ప లాస్ అయితే కాం. అయితే ఇంకా మరీ చిరంజీవి గారు ఉన్నా లేకపోతే రజనీకాంత్ గారు ఉన్న సినిమా పోతే అంటే అది సెకండ్ దాన్ని మనం కొన్ని రేర్ ఆఫ్ ది రేరెస్ట్ కేసులాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. బట్ 90% ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టులు, ఎందుకంటే వాళ్ళందరూ ప్రామిసింగ్ ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక రోజులో పాపులారిటీ రాలా. వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్సెస్ ప్రేక్షకులకు నచ్చి తర్వాత వాళ్ళకి పాపులారిటీ వచ్చింది. వాళ్ళు మొదటి రోజే పాపులర్ అయిపోలే కదా. సో ఆ పాపులారిటీ ప్రామిసింగ్ ఏంటంటే వాళ్ళు బాగానే చేస్తారు, వాళ్ళ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ని న్యాయం చేస్తారు అని ఒక నమ్మకం మనకు ఉంటుంది. కాబట్టి మనం కూడా ధైర్యంగా వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ కాస్టింగ్ టాలెంట్. వీళ్ళు కొత్త వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఎక్కడో ప్రపంచానికి తెలియని వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళని కొన్నిసార్లు మనం కాస్టింగ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గోపరాజు రమణ గారు చాలా పాపులర్ అవుతున్నారు. గోపరాజు రమణ గారు ఎవరండి, ఎక్కడ అనుకుంటాం. గోపరాజు రమణ గారు అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో వాళ్ళ ఫాదర్. దేవి అభయమైన సినిమాలో ఆయన ఒక దాదాపు 15 ఏళ్ల క్రితమే విలన్గా చేశారు. స్టేజ్ ఆర్టిస్ట్. ఈ మధ్యకాలంలో పాపులర్గా ప్రతి సినిమాలో కనబడుతున్నారు. అందరూ పాపులర్ అయ్యే ముందు అందరూ కొత్త వాళ్ళే, కానీ ఆ కొత్త వాళ్ళ దగ్గర ఉండే టాలెంట్ని పట్టుకున్న డైరెక్టర్ది గొప్పతనం. వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను సినిమాలో శ్రీయ గారు వాళ్ళ ఫాదర్గా చేసిన ఆయన ఉన్నారు. ఆయన పేరు నాయుడు గోపి. ఎక్కడో గుంటూరు దగ్గర నుంచి కొంత దూరంలో ఒక చిన్న పల్లెటూరులో ఆయన కూల్ డ్రింక్ షాపు, నాటకాలు చేస్తూ హ్యాపీగా ఆయన లైఫ్ గడుపుతున్న ఆయన. ఒక నంది నాటకోత్సవాల్లో నరవాహనం అనే ఒక నాటకంలో ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసిన డైరెక్టర్ గారు ఆయనకు వేషం ఇచ్చారు. అట్లా మనం టాలెంట్ ఎక్కడుందో పట్టుకోవడం, అది టాలెంట్ హంట్ అంటాము. మనం ఆడిషన్స్లో తీసుకుంటామా, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు చూస్తామా, అట్లా రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకి శ్రీ ఆంజనేయం సినిమాలో విలన్. యాక్చువల్గా ఆయన మద్రాస్లో కృష్ణవంశీ గారి రూమ్మేట్గా ఉండేవాళ్ళు. చాలా ట్రై చేసి ఇంకా విజయవాడకి వెళ్ళిపోయారు. విజయవాడలో నాటకాలు చేసేవాళ్ళు ఆయన. కృష్ణవంశీ గారు వీళ్ళందరూ ఆయన నాటకాలు చేసినప్పుడు వాళ్ళ నాటకాలు చూస్తూ ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. భలే చేస్తారు అనుకునేవాళ్ళు. చెన్నైకి వెళ్ళారు. చెన్నైలో కృష్ణవంశీ గారు ఆయన ఒక రూమ్లో ఉన్నారు. కొంతకాలం ట్రావెల్ చేశారు. కృష్ణవంశీ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. ఆయన అలా ట్రై చేస్తున్నారు. ఇంకా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నారు. ఆయనంతటా ఆయన వేషాలు ఇప్పించలేరు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి మావాడిని తీసుకోండి అని చెప్పేంత ధైర్యం, అది పెద్ద డైరెక్టర్లకు చెప్పేంత ధైర్యం ఉండదు. కాబట్టి కృష్ణవంశీ గారు చెప్పలేకపోయారు. సరే, ఈయన రిటర్న్ వెళ్ళిపోయాడు. విజయవాడలో మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. తర్వాత కృష్ణవంశీ గారు డైరెక్టర్ అయ్యి ఆయన మంచి సినిమాలన్నీ చేసేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత శ్రీ ఆంజనేయం సినిమాలో ఒక మంచి విలన్, పాపులర్ వాళ్ళు కాకుండా, స్టార్ విలన్లు కాకుండా కొత్త వాళ్ళల్లో మంచి విలన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం, ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తుంటే సడన్గా ఆయన ఫ్రెండు, ఆయనకు తెలిసిన ఆయన రూమ్లో కలిసి ఉన్న ఆయన, విజయవాడలో ఆయన నాటకాలు చూసిన ఆయన గుర్తొచ్చి సడన్గా ఆయనకు ఫోన్ చేస్తే వదిలేసాం బాస్, ఏదో మన పనులు మనం చేసుకుంటున్నాం అన్నాడు. లేదు మీరు రండి అంటే ఆయన వచ్చి ఆ సినిమాలో చేశాడు. ఆ తర్వాత ఒక 3-4 సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేశాడు. సో టాలెంట్ ఎక్కడుంది అది పట్టుకోవడం అనేది ఒక డైరెక్టర్గా ఒక మంచి క్వాలిటీ. డైరెక్టర్స్ అన్నిటికంటే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ది పర్ఫెక్ట్ టాలెంట్. ఆ టాలెంట్ను పట్టుకొని మనం కాస్టింగ్ చేయడానికి ట్రై చేస్తాము. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకా టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళని ప్రూవ్ చేసుకొని తర్వాత వాళ్ళు ఎటు వెళ్తారనేది మనకు సంబంధించిన ఇష్యూ కాదు.
మనకు సంబంధించినంత వరకు మన క్యారెక్టర్కి మనం అనుకున్న క్యారెక్టరైజేషన్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేయగలుగుతారా లేదా? ఎక్కడో ఏలూరులో ఉండే మన సూరవర పరమేష్ బాబు గారు అనే ఒక డాన్స్ మాస్టర్, కోరాడు నరసింహారావు గారి స్టూడెంటు ఒక స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే దానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళిన విశ్వనాథ్ గారు అబ్బాయిని చూసి తీసుకొని వచ్చుకొని శృతిలేల్ సినిమాలో లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. ఎక్కడో మాల్గుడి డేస్ అనే దాంట్లో చేసిన ఒక మంజునాథ్ అనే క్యారెక్టర్ని తీసుకొని వచ్చి స్వాతి కిరణంలో మేజర్ క్యారెక్టర్ ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ పాపులర్ కావచ్చు లేదా కొత్త కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళలో ఉండే టాలెంట్ ఏంటో పట్టుకోవడం అనేది మనం చేస్తే క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ అంటాం. అంటే ఆల్రెడీ నాకు ఇలాంటి క్యారెక్టర్స్ ఇంతకుముందు వీళ్ళు చేసున్నారు. ఒక కామెడీ లెక్చరర్ లేదా ప్రిన్సిపల్ క్యారెక్టర్ కావాలనుకోండి, వెతుకుతాం. ఓ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నారు, భరణి గారు, ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటాం. ఒక సిన్సియర్ తండ్రి కావాలి, ఎవరు 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 ఫలానా వాళ్ళు, ఓకే. ఎందుకని అలాంటి క్యారెక్టర్స్ వాళ్ళు చేసి 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 స్టాక్. ఒక కామెడీ జంట కావాలనుకోండి, బ్రహ్మానందం కోవై సరళ అంటాం. ఇప్పుడు కొంచెం మారిన తర్వాత వెన్నెల కిషోర్ను విద్యుత్ కాంతి అమ్మాయి పేరేదో ఉంది ఆమె అంటున్నాం. ఎందుకని అంటే రీప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ జనరేషన్స్ మారుతూ ఉంటాయి. ఒకప్పుడు బ్రహ్మానందం కోవై సరళ అంటే ఇంకా అంతకు మించిన ఒకప్పుడు రాజబాబు రమాప్రభ గారు అలాంటి ఒక జంటలు ఉండేవి. మనకి తెలియకుండా ఎవర్రా వాళ్ళిద్దరిని పిలిచేయండి పెట్టేసుకో. అట్లాంటి స్టేజు ప్రతి జనరేషన్లో ఒకళ్ళిద్దరు ఉంటారు. ప్రతి క్యారెక్టర్కి ఒకళ్ళిద్దరు ఉంటారు. ఒక తాగుబోతు క్యారెక్టర్ కావాలంటే నిన్నటి వరకు ఎంఎస్ నారాయణ గారే అనుకునేవాళ్ళు. తాగుబోతు రమేష్ అంటున్నాం, కానీ ఆ వేరియేషన్స్ కనబడవు. మనం ఒక ఆర్టిస్ట్లో ఎంఎస్ నారాయణ గారు తాగుబోతు క్యారెక్టర్స్ ఎన్ని వేరియేషన్స్ చేశారో మనం ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు తాగుబోతున్నాగా నేనేం చేస్తా, ఇప్పుడు పాపం మనకి ఎంఎస్ నారాయణ గారు లేరు కాబట్టి ఇంకెవరు తాగుబోతు బాగా చేస్తున్నారు, కామెడీ చేయాలి బాగా చేయాలి ఇట్లా వెతుక్కొని అలాంటి క్యారెక్టర్ ఇంతకుముందు ఎవరు చేశారు వెతుక్కొని వాళ్ళని పెట్టుకుంటాము. ఫస్ట్ రాజబాబు గారు, ఎన్టీ రామారావు గారి దగ్గరికి, నాగేశ్వరరావు గారి దగ్గరికి, శోభన్ బాబు గారి దగ్గరికి, కృష్ణ గారి దగ్గరికి, మీరు ఏ పెద్ద హీరో దగ్గరికి పోయినా బాబు గారి డేట్లు ఉన్నాయేమో కనుక్కోండి అనేవాళ్ళు. బాబు గారు అంటే రాజబాబు గారు డేట్లు ఉన్నాయంటే వీళ్ళు కూడా డేట్లు ఇచ్చేవాళ్ళు. ఎందుకని, ఏ హీరో అయినా పక్కన రాజబాబు గారు ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి బ్రహ్మానందం గారు అయ్యారు. అంతకుమంది కొంచెం జనరేషన్లో గిరిబాబు గారు, ఇట్లాంటి సారథి గారు, మాడా గారు, ఇట్లాంటి వాళ్ళు ఒక్కొక్క జనరేషన్లో వాళ్ళు స్టాండ్ అవుతూ వచ్చారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఒక బ్రహ్మానందం గారు ఒక 20 ఏళ్ళు దాదాపుగా హీరో పక్కన, నాగార్జున గారి పక్కన కావచ్చు, వెంకటేష్ గారి పక్కన కావచ్చు, చిరంజీవి గారి పక్కన కావచ్చు, ఎవరి పక్కనైనా సరే బ్రహ్మానందం హీరో, బ్రహ్మానందం గారు ఇలా ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి కొంచెం మారి వెన్నెల కిషోర్ గారు ఇట్లాంటి ఒకళ్ళిద్దరిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ ది సీనియర్స్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు ఆ పెద్ద హీరోల పక్కన ఓకే, చిన్న హీరోల దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నాము, మామ క్యారెక్టర్, బాబాయ్ క్యారెక్టర్ ఇట్లాంటివని చేయడానికి ట్రై చేస్తున్నా. కానీ హీరో ఫ్రెండ్స్ కావాలిగా, నాకు ఈ జనరేషన్కు సరిపోయే హీరోలు కావాలిగా, హీరో జనరేషన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి. కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు ఎవరున్నారు వెతుకుతున్నాం, వాళ్ళని పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటాం. అట్లా మనం ఆల్రెడీ స్టాక్ ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అవైలబుల్ అంటాము. అవైలబుల్ అంటే మన పక్కనే తిరుగుతూ ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, ప్రొడ్యూసర్ బామర్ది కావచ్చు, లేకపోతే మా తమ్ముడు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. మనకి పొద్దున్న లేస్తే మన పక్కన ఉండే టీంలో ఒకళ్ళు టాలెంట్ ఉంది, క్యారెక్టర్కి బాగుంటారు, చేయగలరు, వీళ్ళని పెట్టేసుకుంటాం. ఇప్పుడు కొన్ని సినిమాలలో ఇప్పుడు మీకు శివ సినిమాలో ఉత్తేజ్ గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తూ అవసరం ఉన్నప్పుడు రవి నువ్వు ఈ క్యారెక్టర్ చేయి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు సినిమా ఉంది, నువ్వు నాకు నచ్చావు కాదు, నిన్నే పెళ్ళాడతా సినిమాకి రవితేజ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. పబ్లో సీను, మంచి పర్సనాలిటీ ఉండాలి, హీరోతో పాటు హైటు అవన్నీ ఉండాలి, చిన్న సీన్ అయినా పర్ఫార్మెన్స్ చేయగలిగాలి. ఎవరెవరెవరని రవి దా అన్నారు, రవితేజ గారిని పెట్టుకున్నారు, ఒక సీను అయిపోయింది. ఒకటే సీను, పబ్లో హీరో ఒక పంచ్ ఇస్తాడు, ఆ క్యారెక్టర్ అయిపోయింది. అరే భలే చేశాడే ఈ కుర్రాడు, చలో ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్. అల్లరి ప్రియుడి సినిమాలో ఆల్మోస్ట్ రాజశేఖర్ గారితో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ ప్రేమకు వేలాయరాలో జేడి చక్రవర్తి గారితో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తర్వాత రవితేజ గారి లైఫ్ టర్న్ అయిపోయింది. ఇంకా పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ మంచి క్యారెక్టర్స్ ఇచ్చి, సింధూరం ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గారి లైఫ్లో టర్నింగ్ పాయింట్ సింధూరం.
అద్భుతమైన టాలెంట్ ఉంది, అవైలబుల్, మన పక్కనే ఉంటాడు. కృష్ణవంశీ గారు వాళ్ళందరూ కలిసి ట్రావెల్ చేసిన బ్యాచ్. రవి ఈ క్యారెక్టర్ నీదే, బ్రహ్మాజీ ఈ క్యారెక్టర్ నీదే. బ్రహ్మాజీ గారు కృష్ణవంశీ గారు ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కృష్ణవంశీ గారి సినిమాలో బ్రహ్మాజీ గారికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టర్ అని కాదు, ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు మీకు నేను చెప్పిన జేడి చక్రవర్తి గారి సినిమా సింధు, ఆయనతో పాటు ట్రావెల్ చేసిన ప్రాసెస్లో బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ కూడా బాగుంటాయి. ఎస్వి కృష్ణారెడ్డి గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, కృష్ణవంశీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాజీ గారికి ఒక మంచి, ఎందుకంటే ట్రైన్డ్ ఆర్టిస్టులు. శివాజీ రాజా గారు, బ్రహ్మాజీ గారు, చిన్న గారు, వాళ్ళందరూ కలిసి ట్రావెల్ చేసిన ప్రాసెస్ కాబట్టి వాళ్ళ టాలెంట్ మనకు తెలుసు, అవైలబుల్, పిలిస్తే వచ్చేసే వాళ్ళు, అందుకని వాళ్ళకి క్యారెక్టర్స్ ఇస్తారు. అయితే ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఈ అవైలబుల్ వాళ్ళకి లాస్ట్ మినిట్ వరకు, అంటే సెట్లోకి వెళ్ళి క్యారెక్టర్ చేసేంత వరకు, ఆ స్పాట్లో కెమెరా ముందుకు పంపించేంత వరకు, ఆ రోజు వరకు వాళ్ళకి మేము ఈ క్యారెక్టర్ మీకు ఇస్తున్నాము అని చెప్పొద్దు. అదేంటంటే చెప్పకపోతే ఎట్లా, వాళ్ళకి తెలియాలి కదా అనుకుంటాం. కానీ 2 ప్రాబ్లమ్స్. ఒకటి, వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వదిలేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేయాలి. నేను ముందే చెప్పేశాను అనుకోండి, ఏమవుతుంది, ఆ పని వదిలేస్తాడు. నేను ఆర్టిస్ట్గా పాపులర్ అవుతా, నా టాలెంట్ నాకు తెలుసు కదా, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేస్ట్ నాకు అనుకుంటారు. ఈ పని వదిలేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకని లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి చెప్పకూడదు. ఉదాహరణకి శివ సినిమాలో ఉత్తేజ్ గారు యాదగిరి క్యారెక్టర్ అనే విషయం ఉత్తేజ్ గారికి చెప్పలా. అందరి క్యారెక్టర్ల పక్కన పేర్లు ఉన్నాయి, యాదగిరి డాష్, ఎవరు అంటే తర్వాత చూద్దాం దాటేస్తున్నారు. ఆ రోజు షూటింగ్ చేయాలి. సార్ ఎవరు సార్ ఇంకా చెప్పలేదు అని పొద్దున కూడా అడిగారు. చూద్దాం అన్నారు. కరెక్ట్గా ఉత్తేజం పిలిచి ఒకసారి మేకప్ మెన్ దగ్గరికి పోయిరాపో అంటే అక్కడ ఎవరైనా ఆర్టిస్ట్కి మేకప్ వేస్తున్నారేమో అని నేను వెళ్ళాడు. వెళ్తే రా కూర్చోని ఆయన టపటపట మేకప్ వేస్తే నాకెందుకు వేస్తున్నావు అని అడిగారు. యాదగిరి నువ్వేనట కదా నిన్న డైరెక్టర్ గారు చెప్పారు అన్నాడు. అవునా, వచ్చాడు వేసాడు. తెల్లారు మళ్ళీ మామూలు, అందుకే నీకు ముందు చెప్పలే, నీ పని నువ్వు చేసుకో అన్నారు. ఇది ఒక కారణం లాస్ట్ మినిట్ దాకా చెప్పకపోవడానికి. రెండో కారణం ఏంటంటే వీళ్ళకంటే బెటర్ ఆప్షన్ దొరికింది అనుకోండి మనకి, వీళ్ళని తీసేసి వాళ్ళని పెట్టుకుంటాం. ఎందుకని, వీళ్ళు కమర్షియల్ కాదు, మంచి కమర్షియల్, తర్వాత టాలెంటెడో లేకపోతే మనం పైన ఏవైతే లిస్ట్ అనుకున్నామో వాటిలో ఎవరన్నా మనకు దొరికారనుకోండి. ఉదాహరణకి మా తమ్ముడికి నేను ఆ క్యారెక్టర్ అనుకున్నా, సడన్గా చిరంజీవి గారు వరుణ్ని దీంట్లో పెట్టుకోండి అయ్యా, మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి అన్నాడు అనుకోండి, ఏం చేయాలి నేను? డెఫినెట్గా మా తమ్ముడు కంటే వరుణ్ గారు బెటర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్, రెండు అని పిలిచి ఆయనకి ఇస్తా. వీడేమంటాడు, మా అన్నయ్య నాకు క్యారెక్టర్ ఇస్తానే కొట్టాడు అనుకుంటాడు. 2 రకాలు, కొట్టాడు అనుకోవచ్చు, బాధపడవచ్చు, మోసం చేశాడు మా అన్నయ్య అనుకోవచ్చు. ఏదైనా తను చేసే పని కావచ్చు, మనకు వాళ్ళకు ఉండే రిలేషన్షిప్స్ కావచ్చు, ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అవి కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా నా మైండ్లో ఉంది వాళ్ళకి చెప్పం. సడన్గా ఇస్తే సర్ప్రైజ్ అవుతారు, థ్రిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, బాగా మంచి ఇంకా ఎక్కువ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ నీ పని చూసుకో బాబు అంటే కంటిన్యూ చేస్తారు. అందుకని ఈ కాస్టింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ టైప్ ఆఫ్ కాస్టింగ్ చేస్తున్నాము, స్టార్స్ కావచ్చు, పాపులర్ కావచ్చు, స్టాక్ కావచ్చు, టాలెంటెడ్ కావచ్చు, అవైలబుల్ కావచ్చు, మన క్యారెక్టరైజేషన్ ఏంటి, ఈ క్యారెక్టర్కి ఫిజికల్గా క్యాలిబర్ పరంగా 2 రకాలుగా వాళ్ళు సూట్ అవుతారా. నాకు భీముడి క్యారెక్టర్ కావాలి, కళ్ళు చిదంబరం గారు అద్భుతమైన ఆర్టిస్ట్, నో డౌట్, టాలెంట్ నాకు తెలుసు, అద్భుతం. కానీ భీముడి క్యారెక్టర్కి నేను కళ్ళు చిదంబరం గారిని క్యాస్ట్ చేసుకుంటే ఫస్ట్ అసలు చూడగానే నవ్వుతాం, ఈయన భీముడు ఏంటంటాం. అది కామెడీ భీముడు అనుకోండి, భీముడు వేషం కామెడీ చెయ్యాలి, గదెత్తలేక అనాలి క్యారెక్టర్ అయితే ఓకే. కానీ నిజంగా భీముడు లాంటి క్యారెక్టరు అంటే కళ్ళు చిదంబరం గారు చెప్పే కదా, గొప్ప ఆర్టిస్టే, కానీ ఈ క్యారెక్టర్కి సూట్ కారు. అట్లా మనం ఆ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారా కాదా. బౌన్సర్ క్యారెక్టర్ కావాలి నాకు, వేణుమాధవ్ గారు లాంటి వాళ్ళని ఒక 4 అక్కడ పెట్టాను అనుకోండి, వెంటలా ఎవడరా డైరెక్టర్ అంటాం. కామెడీ బౌన్సర్స్ అయితే ఓకే అని ఒక దాంట్లో మన బౌన్సర్ లాగా క్యారెక్టర్ చేశాడు, గన్ను పట్టుకొని హీరో పక్కన ఉంటాడు, అది కామెడీ దాకా ఓకే. కానీ సీరియస్ అయితే అతను 10 మందిని ఇట్లా తోసేసుకుంటూ హీరో ముందర ఇట్లా వెళ్తున్నాడు అనుకోండి, నవ్వుతాం మనమే. కాబట్టి ఒక క్యారెక్టర్ని మనం క్యాస్ట్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ ఏంటి, జనరల్గా ఫిజికల్, సోషల్, సైకలాజికల్ అని 3 రకాల డైమెన్షన్స్ ఉంటాయి ఒక క్యారెక్టర్కి. ఫిజికల్ డైమెన్షన్ అంటే అది చూడడానికి వాళ్ళు ఒడ్డు పొడవు అవన్నీ ఎలా ఉంటాయి. రెండవది సోషల్ డైమెన్షన్ అంటే క్యారెక్టర్ తాలూకు చదువు సంస్కారాలు ఏంటి, పరువు ప్రతిష్టలు ఏంటి, వృత్తి వ్యాపారాలు ఏంటి, అవన్నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ సోషల్ డైమెన్షన్ అంటాం. సైకలాజికల్ డైమెన్షన్స్ అంటే ఆ క్యారెక్టర్ తాలూకు మెంటాలిటీ ఏంటి, ధైర్యవంతుడా, పెరికివాడా, ఇట్లాంటివన్నీ.
వీటన్నిటిని బట్టి నేను కాస్టింగ్ చేస్తాను. జనరల్గా ఒక పిరికివాడి క్యారెక్టర్స్ చేసి ఉన్న ఆర్టిస్ట్ని నేను ధైర్యవంతుడి క్యారెక్టర్ పెట్టుకోగానే ఫస్ట్ చూడగానే నవ్వుతారు ప్రేక్షకులు. తర్వాత క్యారెక్టర్ తాలూకు క్యాలిబర్తో దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు, కానీ ముందు ఫస్ట్ ఇంప్రెషన్ అంటామే అది కూడా చాలా ఇంపార్టెంటు. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు స్టాక్ అనుకున్నామే, బ్రేకింగ్ ది స్టాక్ అంటాము. అంటే అప్పటిదాకా వాళ్ళ ఆ క్యారెక్టర్కి ఫేమస్, కానీ వాళ్ళని ఇంకొక యాంగిల్లో వాళ్ళల్లో ఉండే టాలెంట్ని ప్రేక్షకులకు పరిచయం చేయగలిగితే ప్రేక్షకుడు భలే చేశారు రా అని ఒక థ్రిల్ ఫీల్ అవుతాడు. బ్రహ్మానందం గారు ఒక మనీ సినిమా లేదా అనగనగా ఒకరోజు ఈ సినిమాల టైం వరకు బ్రహ్మానందం గారి సినిమాలు మనం అబ్జర్వ్ చేస్తే రొటీన్గా ఉండేవి, ఒకే రకమైన క్యారెక్టర్స్ ఇలా కొట్టుకొని అని ఇవి తప్ప ఆయన వేరియేషన్స్ చూపించాల. అద్భుతమైన ఆర్టిస్టు బ్రహ్మానందం గారి టైమింగ్ కానీ, బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, బ్రహ్మానందం గారి మాడ్యులేషన్ కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉండే కమెడియన్స్లో కంపేర్ చేస్తే నిజంగా నో డౌట్ ఎవరూ లేరు. అంత గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. కానీ రొటీన్, ఆయనకి కామన్గా అవే క్యారెక్టర్స్ ఇచ్చారు. ఆ రొటీన్ ఇద్దరు డైరెక్టర్లు బ్రేక్ చేశారు, వర్మ గారు, శివనాగేశ్వరరావు గారు. ఖాన్దాదా క్యారెక్టర్ ఒక ఊపింది. తర్వాత ఎన్ని వేరియేషన్స్, వాళ్ళకి బ్రహ్మానందం గారు అసలు ఎన్ని వేరియేషన్స్ చేశారు. రంగమార్తాండ ముందు సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే బ్రహ్మానందం గారి లైఫ్లో రంగమార్తాండ ఒక ఎత్తు. అసలు ఇంత సీరియస్ క్యారెక్టరైజేషన్ బ్రహ్మానందం గారు చేయగలరా? ఈ సీన్లలో ప్రకాష్ రాజ్ గారు కనపడరు, రమ్యకృష్ణ గారు కనపడరు, ఎవరు కనపడరు. మనకి విశ్వరూపం అంటామే, అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్. డైరెక్టర్ని మెచ్చుకోవాలిగా. అసలు ఆయనలో ఆ యాంగిల్ని చూడొచ్చా? ఒక కామెడీ, ఫుల్ కామెడీ తప్ప ఇంకేమీ ఇప్పటిదాకా లైఫ్లో చెయ్యని, అంటే చిన్న అక్కడక్కడ ఏదో బిట్లాగా చేసినా కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సీరియస్ కామెడీ క్యారెక్టర్ చెయ్యని, కామెడీ తప్ప ఇంకేమీ చెయ్యని బ్రహ్మానందం గారిని తీసుకొని వచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎమోషనల్ క్యారెక్టర్. నిజంగా ఆ సినిమా చూస్తుంటే ఒక 10 రోజులు తాగేసి రూమ్లో పడిపోయి తిండి, నిద్ర, ఆకలి అన్నీ అదే ఉండి వ్యక్తి ఒకసారి బయటకు వస్తే ఎట్లా ఉంటాడో అట్లా కనపడతాడు మనిషి రంగమార్తాండలో. అసలు ఆ కళ్ళు కానీ, ఆ ఫేస్ కానీ అసలు చూస్తే బ్రహ్మానందం గారా ఇది కాదు, కొత్త ఆయన ఎవరో అన్న ఫీలింగ్ కలుగుతుంది. దిస్ ఈస్ బ్రేకింగ్ ది స్టాక్ అంటాము. ఎప్పుడో మన పాత డైరెక్టర్ వి మధుసూదన్ రావు గారు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. ఆ కాలంలో గుమ్మడి గారు చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసే గుమ్మడి గారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ విలన్గా లక్షాధికారి సినిమాలో చేశారు. అంతకుముందే అసలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఇట్లాంటి ప్రయోగాలు చాలామంది చేశారు. చాలా రమణారెడ్డి గారు సన్నగా, బక్కగా, పొడుగ్గా, గడొకయ్యలా డింగు అనుకుని నడిచే రమణారెడ్డి గారిని ఎవరన్నా విలన్గా ఊహించుకుంటామా? కానీ గుండమ్మ కథ ఇట్లాంటి సినిమాలలో ఆయనని మెయిన్ విలన్గా, అల్లు రామలింగయ్య గారిని విలన్గా, రాజబాబు గారిని విలన్గా, ఇట్లా విలన్ క్యారెక్టర్స్ని వాళ్ళని అసలు మనం ఊహించని కూడా వాళ్ళని కూడా తీసుకొని వచ్చి, సూర్యకాంతం గారు అంటే గయ్యాలి క్యారెక్టర్, అట్లాంటిది చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఒక సినిమాలో ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం మనం. సూర్యకాంతం గారేంటి ఇంత సాఫ్ట్ ఏంటి, సావిత్రి గారేంటి ఇంత గయ్యాళేంటి, ఇట్లా అంటే వాళ్ళ రెగ్యులర్ స్టాక్కి పూర్తి భిన్నంగా కాస్టింగ్ చేసి వాళ్ళని ఒక అద్భుతమైన ఆర్టిస్టులుగా ప్రపంచానికి, వాళ్ళ అద్భుతమైన ఆర్టిస్టులే ఇంకో కోణాన్ని పరిచయం చేసిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ టైప్లో మనమేమన్నా చెయ్యగలమా? ఇప్పుడు జీవా గారు ఉన్నారు, కొండవలస గారు ఉన్నారు, వీళ్ళు సీరియస్ క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు. జీవా గారు అయితే విలన్ క్యారెక్టర్స్ చేస్తే ఆయన కళ్ళు చూసి మేము చిన్నప్పుడు భయపడేవాళ్ళం. అసలు మాకు కల్లో వచ్చేవాళ్ళు జీవా గారు. అలాంటి జీవా గారిని తీసుకొచ్చి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పందెం, కబడ్డీ ఇట్లాంటి సినిమాలలో విలన్లు చేసి ఇవాళ మనం అంతకుముందు ఆయన మహా జీవితంలో తిప్పి కొడితే ఒక 60-70 క్యారెక్టర్లు చేసిన జీవా గారు ఇవాళ 350 క్యారెక్టర్లు చేశారు ఆ తర్వాత. ఎందుకనంటే వేరియేషన్స్, కామెడీ. కొండవలస లక్ష్మణరావు గారు అసలు చాలామందికి తెలియదు, కళ్ళు సినిమా నుంచి ఉన్నారు. ఎప్పటి కళ్ళు, ఎంవి రఘు గారు డైరెక్ట్ చేసిన గొల్లపూడి మారుతిరావు గారి నాటకాన్ని సినిమా చేసిన కళ్ళు, శివాజీ రాజా గారు, వీళ్ళు హీరోలు. అంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 83లో వాళ్ళ బ్యాచ్ అయిపోగానే 85కి వాళ్ళందరినీ పెట్టుకొని శివ సినిమాలో అక్కడక్కడ క్యారెక్టర్సే వాళ్ళని మేజర్ క్యారెక్టర్స్ని చేసి మన గొల్లపూడి మారుతిరావు గారి నాటకాన్ని ఎంవి రఘు గారు సినిమా డైరెక్ట్ చేశారు. ఒక సెన్సేషన్ సినిమా అది.
అప్పటి నుంచి కొండవలస లక్ష్మణరావు గారు ఇండస్ట్రీలో ఉన్నారు. చిన్న చిన్న గుంపులో రౌడీలు అట్లాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. అలాంటి కొండవలస లక్ష్మణరావు గారిని అయితే నేను ఒప్పుకోను, అయితే ఓకే అని ఒక కామెడీ క్యారెక్టర్గా క్రియేట్ చేసి ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేశారు. అట్లాగే ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. అలాంటి ఎల్బి శ్రీరామ్ గారిని ఈవీవి సత్యనారాయణ గారు చాలా బాగుంది ఈ సినిమాలో ఒక ఆవడేసుకొని మన జున్ను అవన్నీ వేసుకొని తిరుగుతూ ఒక గమ్మత్తు మాడ్యులేషన్ తోటి వాజ్పేయికి ఇచ్చావా, చంద్రబాబు నాయుడుకి ఇచ్చావా ఇట్లాంటి ఒక మాడ్యులేషన్ పెట్టి ఆయన్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేస్తే ఆ తర్వాత ఆయన ఒక దాదాపు 600 సినిమాలు చేశారు. బ్రేకింగ్ ది స్టాక్. ఓకే, ఎంఎస్ నారాయణ గారు పెద్దరాయుడులో చాలా ఇంట్లో పెద్ద గడ్డం పెట్టుకొని నా జీవితంలో 2 చూడలేను అనుకున్నవి వినలేను అనుకున్నవి వినిపించావమ్మా అని చాలా సీరియస్గా చేసిన ఎంఎస్ నారాయణ గారు దాదాపుగా 1200 సినిమాలు చేశారు అంటే బికాస్ ఆఫ్ బ్రేకింగ్ ది స్టాక్. సో అట్లా మనం వాళ్ళలో టాలెంట్ ఉండి వాళ్ళని మనం డిఫరెంట్ స్టైల్లో వాడుకోవచ్చు వాడుకొని ప్రూవ్ చేస్తే మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఉదాహరణకి అయితే దాన్ని కూడా మనం ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయడమో కన్విన్స్ చేయడమో చెయ్యాలి. చిరుజల్లు అని ఒక సినిమా, మా ఫ్రెండ్ డైరెక్టర్ శ్రీరామ్ బాలాజీ గారు పార్ట్లుగా చూస్తే ఇది కూడా బాగుంది అన్నట్టు ఉంటుంది సినిమా. మంచి సినిమా కానీ ఫ్లాప్ అయింది. తరుణ్ రిచా నువ్వే కావాలి ఇమ్మీడియట్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఎంత అంచనాలతోటంటే అసలు ఈ సినిమా 100, 150, 200 రోజులు గ్యారంటీ అనుకొని అంచనాలతో రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆళ్ళ. కారణం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం గారు అందులో విలన్. బాలసుబ్రహ్మణ్యం గారు విలన్గా చేయకూడదా? తప్ప కాదు, కానీ ప్రేక్షకులు దాన్ని జీర్ణించుకునేటట్టుగా కన్విన్స్ చేయలేకపోయారు. అందులో రామరెడ్డి గారు ఇట్లా చాలామంది ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం గారు మెయిన్ విలన్, అమ్మాయి తండ్రి. ఫస్ట్ నుంచి కూడా ఎమోషను, అటాచ్మెంట్ విత్ ది డాటరు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి చాలా మంచివాడు లాస్ట్లో సడన్గా చాలా చెడ్డవాడు. ఎట్టయ్యాడరా అనుకుంటాడు ప్రేక్షకుడు. నేను ఫస్ట్ నుంచి పాపం స్టోరీ డిస్కషన్స్లో వాటిలలో నేను ఉన్నాను, బండారి దేవరాజన్ మా ఫ్రెండు, తర్వాత యామిని దేవా గారు ఆయన రైటరు, వీళ్ళందరూ కూర్చొని మేము డిస్కస్ చేసే టైంలో నేను ఒక 2-3 సార్లు అన్నాను, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే కొంచెం నెగిటివ్ అవుతుందేమో, మనం ప్రిపేర్ కూడా చేయట్లేదు ఏంటంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారండి మన దాంట్లో లక్షాధికారి సినిమాలో గుమ్మడి గారు లాగా అని బాలాజీ గారు అన్నారు. అయితే లక్షాధికారిలో గుమ్మడి గారిని దాదాపుగా ఇంటర్వెల్ టైంకి మెల్లిమెల్లిగా ప్రేక్షకులకి పరిచయం చేస్తూ రివీల్ చేస్తూ తీసుకెళ్తారు. అంటే ప్రిపరేషన్, ప్రేక్షకుడిని ప్రిపేర్ చేస్తాం. ఈయన విలన్ జాగ్రత్తగా కొన్ని చోట్ల ఒక అర్ధరాత్రి గడియారం టిక్ అని 12 గంటలు కొడుతుంది, గుడ్లకు పరుస్తుంది. ఆ టైంలో ఒక కుంటి కాలు చెక్క కాలుతోటి టిక్కు అని సౌండ్ చేస్తూ ఒకళ్ళు వస్తారు. ఈ సౌండ్ ఆ సౌండ్ ఒక చిన్న మ్యాచింగ్ ఉంటుంది. గుమ్మడి గారిని ఒక చోట చూపించినప్పుడు ఆ సౌండ్ వేస్తారు. ప్రేక్షకుడు ఈయనకి ఈ సౌండ్ వేస్తున్నారేంటి అనుకుంటాం. పాపం అప్పటిదాకా ఆర్ నాగేశ్వరరావు గారు లాంటి ఇంకొక అతను ఉంటారు, ఆయనేమో అనుకుంటున్నాం. బట్ సడన్గా ఈ మ్యూజిక్ వచ్చేసరికి చిన్న తేడా. అప్పటి నుంచి గుమ్మడి గారి బాడీ లాంగ్వేజ్, గుమ్మడి గారి అప్పటిదాకా సాఫ్ట్గా కనపడిన గుమ్మడి గారి లాంగ్వేజ్ నెమ్మదిగా షిఫ్ట్ చేశారు. చిన్న మార్పులు చేశారు. వచ్చి కూర్చునే ప్రాసెస్ కానీ అది కానీ ఇది కానీ. సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి అమ్మ ఈయనరా ఈయనే అంటే ఈయన అని మనం అంటున్నాం, అప్పుడైతే వీడేరా అనుకునేవాళ్ళు. సో మనం క్యారెక్టర్ని కాస్టింగ్ చేసినప్పుడు, బ్రేకింగ్ ది స్టాక్ చేసేటప్పుడు దాన్ని కన్విన్స్ అయ్యేలా ప్రేక్షకుడిని మనం లీడ్ చేస్తూ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళని కన్విన్స్ చేయాలి, ప్రిపేర్ చేయాలి. చేయకుండా లాస్ట్ మినిట్లో వీళ్ళే అంటే ఇబ్బంది అవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని కాస్టింగ్ చేసుకుంటూ వెళ్తాము. మీరు ఏ టైప్ ఆఫ్ చేసినా, ఎలా చేసినా వాళ్ళ క్యాలిబరు, వాళ్ళ టాలెంటు, వాళ్ళ పాపులారిటీ మన క్యారెక్టర్కి ఉపయోగపడితే మనకి సక్సెస్ వైపు వెళ్తాము, లేకపోతే నెగిటివ్ వైపు వెళ్తాము. నెగిటివ్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పడి, అంటే అందుకే కీడించి మేలించమంటాం. నెగిటివ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఇది ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి, ఇలా వెళ్ళొద్దు అనుకొని, అందుకే మన వాళ్ళు ఎప్పుడు పెద్దలు ఇప్పుడు మనం ఏమంటాం, నెగిటివ్ ఆలోచించకు అని చెప్తుంటారు చాలామంది. నెగిటివ్ ఆలోచించద్దు, కానీ నెగిటివ్గా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి నెగిటివ్ ఏంటో మనకు తెలియడం అవసరం. అందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకొని కాస్టింగ్ చేసుకోగలిగితే మనం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షాఫ్ట్ అకాడమీ మనకి రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం మేకింగ్కి సంబంధించి, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మేజర్ 3 వింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్స్,
తర్వాత యానిమేషను, ఈ మూడింటికి సంబంధించి అన్నీ కలిపి ఒకే చోట ఉన్న ఇన్స్టిట్యూషన్ మనకి షాఫ్ట్ అకాడమీ. భారతదేశం మొత్తం మీదే ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఒక 2-3 కంటే ఎక్కువ లేవు, అన్నీ ఉన్నవి. అయితే ఫిల్మ్ మేకింగ్ ఉండొచ్చు, యానిమేషన్ ఉండొచ్చు, లేదా యానిమేషను ఫైన్ ఆర్ట్స్ ఉండొచ్చు, లేదా ఫైన్ ఆర్ట్స్ ఫిల్మ్ మేకింగ్ ఉండొచ్చు. కానీ 3 కలిసి ఒక చోట ఉన్నవి చాలా రేర్గా ఉన్నాయి. ఆ రేర్ ఆఫ్ ది రేరెస్ట్లో షాఫ్ట్ అకాడమీ ఒకటి. మీకు ఫిల్మ్ మేకింగ్లో డిప్లొమాస్, పీజీ డిప్లొమాస్, యాక్టింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇలాంటివి. యానిమేషన్లో 3D యానిమేషను, 2D యానిమేషను, తర్వాత డిఫరెంట్ సాఫ్ట్వేర్సు, ఫోటోషాప్స్తో స్టార్ట్ చేసి రకరకాల ఇవి. అట్లాగే ఫైన్ ఆర్ట్స్లో మాన్యువల్ పెయింటింగు, డిజిటల్ పెయింటింగు, దానికి సంబంధించి డిజిటల్ యాడ్ మార్కెటింగు, ఇట్లాంటి వాటికన్నిటికి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తర్వాత కృష్ణా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తాలూకు అఫిలియేషన్ తోటి మనకి యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్తో అతి తక్కువ ఫీజులతో ఒక మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగిన మినిమం ఫీజులతోటి మనకి ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో మిగతా కోర్సెస్ కూడా నేర్చుకొని, ఎందుకంటే ఒక కోర్స్ కంటే మోర్ దెన్ 1 కోర్సెస్లో, మోర్ దెన్ 1 క్రాఫ్ట్లలో మనం మాస్టర్స్ అయితే మన టాలెంట్ని ఇంకొంచెం ఎక్కువగా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీంతోపాటు ఇంకా మిగతా కోర్సులు కూడా నేర్చుకొని ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక మంచి క్రాఫ్ట్ మెన్గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.